గురుగారు, వివిధ దేవీ దేవతా మూర్తులకు చాలీసాల రూపంలో స్తోత్రములు ఉన్నాయి కదా. ఇలా చాలీసాల రూపంలో ఆ దేవీ దేవతా మూర్తులను ఆరాధించడం అనేది సంప్రదాయం అంటారా? చాలీసా అన్న సంప్రదాయం మనకు ఉత్తర భారతం నుంచి హనుమాన్ చాలీసా కారణంగా వచ్చి చేరింది. హనుమాన్ చాలీసా తులసీదాస విరచితమైనటువంటి రామచరిత మానసంలో ఉన్నది. 80 వరుసలు కల ఈ 40 దోహాలతో కూడుకుని ఉన్న చాలీసా 40 × 2 లైన్స్ ఇలాంటి స్తోత్రాన్ని పారాయణ చేస్తే దైవానుకూలత లభిస్తుంది. ఈ ఉత్తర భారతానికి సంబంధించిన హనుమంతుడి కథలలో విశేష ప్రాచుర్యం పొందిన కారణం చేత హనుమాన్ చాలీసాను నేడు కోట్లాది మంది ఆస్తికులు నిత్య పారాయణంగా స్వీకరించి పారాయణం చేసుకుంటున్నారు. యహ శతవార పాఠకర కోయి छूटहि बंदी महासुख होई जो यह पड़े హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా. ఇది ఫలశ్రుతి ఆ హనుమాన్ చాలీసాలో ఉన్నది. నేటి కాలంలో భక్తి విపరీతంగా వ్యాపిస్తున్నది. అవసరం అనవసరం అనే ఆలోచనలు కూడా లేకుండా భక్తి ఒక ఉద్యమంలాగా, ఒక ప్రచారకాంక్షతో నేను సైతం అనే మార్గాన్ని అనుసరించి ప్రచారంగా మారిపోయింది, వెర్రితలలు వేస్తున్నది. ఇది గమనించే అంశం. భగవంతుడిని భయపెట్టే పూజలు చేస్తున్నారు చాలామంది. హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా వలె నేటి కాలంలో అనేకులు సాయి చాలీసా, గౌరీ చాలీసా, లలిత చాలీసా, లక్ష్మీ చాలీసా ఇలా కొత్త కొత్త చాలీసాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. సాయి చాలీసా వీటిలో చాలా పేరు పొందింది. అయ్యప్ప చాలీసా వలె ఇవన్నీ ఆధునికమైనవి. భక్తి ఉద్యమాన్ని పరిశీలించినప్పుడు ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు ఒక పద్ధతి. అనాదిగా ఏ దైవ రూపాలను మనం స్మరించామో స్మరిస్తున్నామో ఆ దేవతారాధననే మనము చెయ్యాలి. కొత్త కొత్త మార్గాలకు మనం తావిచ్చినప్పుడు కొత్త కొత్త సందేహాలు, అలాగే సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు అన్నింటినీ ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. కొత్త అనేసరికి మనం సంతోషీమాత వ్రతం చేశాం. కొత్త అయ్యప్ప దీక్షలు, ఇప్పుడు కొత్తగా చాలీసాల పారాయణలు, కొత్తగా పర్వతాల పరిక్రమలు ప్రారంభమయ్యాయి. అనాదిగా పర్వతాల పరిక్రమ కైలాస పరిక్రమ, అరుణాచల పరిక్రమ ఇవి మాత్రమే ఉండేవి. కోరికలు లేనటువంటి వారు, సాధువులు, సన్యాస జీవితం గడిపేవారు సమస్తాన్ని త్యజించి లోకక్షేమం అంటూ సంకల్పంతో ఉండేవారు ఇలాంటి పరిక్రమలు చేసేవారు. వారి పుణ్యబలం కారణంగా ప్రపంచమంతా సవ్యంగా కొనసాగేది. నేటి కాలంలో కోరికలు లేనివారు ఎక్కడికి పోకుండా వారి వారి ఇళ్లలో ఉంటే, కోరికలతో కుత ఉడికిపోతున్న వారు దేవుడిని భయపెట్టే విధంగా చాలీసాలు పారాయణాలు చేస్తున్నారు. పర్వతాలు కూడా కదిలిపోయేటట్టుగా పరిక్రమలు చేస్తున్నారు. అరుణాచలేశ్వరుడు కూడా ఎర్రగా కందిపోయాడా ఏమి అన్నట్టుగా లక్షలాది మంది చుట్టూరా పరిక్రమ చేస్తూ ఉంటే జ్యోతి బయట కాదు అంతటా వెలుగుతోంది అనే భయం కూడా కలిగే విధంగా చాలీసా ఒక్కటే, అది హనుమాన్ చాలీసా. అది పారాయణం చేద్దాం. మిగతావి ఎవరైనా చేస్తూ ఉంటే చూచి ఊరుకుందాం. ఎవరి మానాన వారిది, ఎవరి భక్తి వారిది అంటూ వదిలేద్దాం.